వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈరోజు ఒక అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంది. గత 4 రోజులుగా భారత్ పాక్ల మధ్య యుద్ధ వాతావరణం ఉండటం, మిసైళ్లు, డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు చేయటం, దాన్ని భారత్ తీవ్రంగా తిప్పికొట్టడం లాంటివి చూసాం. ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, పాకిస్తాన్ చెందిన అధికారి భారత్ చెందిన డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్తో మాట్లాడి మేము కాల్పులను విరమించుకుంటున్నాము, దయచేసి మీరు కూడా విరమించుకోండి అని అడిగారు. సో భారత్ యుద్ధ కాముక దేశం కాదు, కేవలం శత్రు దేశాలు దాడి చేసినప్పుడు మాత్రమే యుద్ధానికి దిగుతుంది అని చాలా సందర్భాల్లో చెప్పింది, అలాగే ప్రవర్తించింది కూడా. ఈ మేరకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ కోరిన మీదట భారత్ కాల్పులను విరమించుకోవడానికి అంగీకరించింది. ఈ సాయంత్రం 5 గంటల నుంచి భారత్ వైపు నుంచి ఎలాంటి ఆపరేషన్ జరగదని హామీ ఇచ్చింది. అలాగే పాకిస్తాన్ కూడా తన మాట నిలబెట్టుకోవాలని చెప్పింది. ఈ సంభాషణల అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అధికారికంగా 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ప్రకటించారు. ఇది గత 4 రోజులుగా సాగుతున్న ఉత్కంఠ వాతావరణానికి ప్రస్తుతానికి తెరపడిందని మనం చెప్పొచ్చు. సో ఈ వాతావరణం ఆగిపోయినట్టేనా? పాకిస్తాన్ మళ్ళీ ఎలాంటి దుందుడు చర్యలు పాల్పడుతుందా? ఇలాంటివి ప్రస్తుతం మనం చెప్పలేము. ఎందుకంటే పాకిస్తాన్ వక్రబుద్ధి అనేది కొత్త విషయం కాదు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. గత 4 రోజులుగా అది చేస్తున్న ప్రయత్నాలు, ఎన్ని రకాలుగా భారత్ మీద దాడికి ప్రయత్నించిన భారత్ దాన్ని తిప్పికొట్టడం వలన ఇక గతి లేక ముందుకు వెళ్లలేమనే భయం చేత కాళ్ళబేరానికి వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాం తీవ్రవాద దాడులు జరిగాయి. ఈ సందర్భంగా భారత్కి చెందిన 25 మంది, నేపాల్కి చెందిన ఒక వ్యక్తి మరణించారు. దీన్ని భారత్ చాలా తీవ్రంగా తీసుకుంది. దీనికి బాధ్యులైన వారిని ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే వాళ్ళని గుర్తిస్తాం, వెతికి పట్టుకుంటాం, కఠినంగా శిక్షిస్తాం అని ప్రధాని ప్రకటించారు. అంతేకాదు దీని వెనుకున్న దేశం పాకిస్తాన్ సరిహద్దు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న కి గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటు భారత్ లోను, అటువైపు పాకిస్తాన్ లోను కూడా దీనికి సంబంధించిన మిలిటరీ పరంగా చర్యలు ప్రారంభమయ్యాయి, సన్నాహాలు ప్రారంభమయ్యాయి, సన్నద్ధత పెరిగింది. ఖచ్చితంగా భారత్ దాడి చేస్తుందని పాకిస్తాన్ ఊహించింది. దానికి తగ్గట్టుగానే అది కూడా అధికారికంగా ఏర్పాట్లు చేసుకుంది. మొట్టమొదట దౌత్యపరంగా ఆంక్షలు విధించడం ప్రారంభించింది భారత్. సో సింధు జలాల ప్రవాహం నిలిపివేసింది, అలాగే వీసాలు నిలిపివేసింది, మెడికల్ వీసాల మీద ఉన్న వాళ్ళని కూడా వెనక్కి వెళ్లిపోమని చెప్పింది. అలాగే 2 దేశాల రాకపోకలను నియంత్రించడానికి వీలుగా సరిహద్దు బోర్డర్ ని మూసేసింది. ఇవి దౌత్యపరమైన అంశాలు. ఆ తర్వాత మిలిటరీ పరంగా కూడా పాకిస్తాన్కి సాయం అందించే దేశాలకి పాకిస్తాన్కి సాయం అందించడం వల్ల కలుగుతున్న నష్టం, అది తీవ్రవాదులు పెంచి పోషిస్తున్న విషయాల్ని గట్టిగా అంతర్జాతీయ వేదికల మీద చెప్పింది. అంతర్జాతీయ దేశాలకు కూడా ఆ విషయాన్ని తీసుకెళ్లింది. ఇది ఒక రకమైన వ్యవహారం. అయితే మే 7వ తేదీన పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాద స్థావరాల మీద ఒక్కసారిగా దాడులు చేసింది. 9 తీవ్రవాద స్థావరాలు, 24 మిసైళ్లు, 25 నిమిషాల ఆపరేషన్. అంతే. ఒక్కసారిగా పాకిస్తాన్ ఒకవైపు వణికిపోయింది, ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. కారణం ఏంటంటే పాకిస్తాన్ సంబంధించిన మిలిటరీ వ్యవస్థలను కానీ, ప్రభుత్వ వ్యవస్థలను కానీ వేటిని కూడా ఈ ఆయుధాలు ముట్టుకోలేదు. కేవలం తీవ్రవాద స్థావరాల మీదే అటాక్ చేసింది. ఈ అటాక్ ఎంత ప్రెసిషన్ గా జరిగింది అన్నదానికి భారత్కు ఉన్న సాంకేతిక ఆయుధాలు, అలాగే వ్యూహాలు, పైలట్లు, ఇవన్నీ కారణమయ్యాయి. ఇది జరుగుతోంది. సో దీనికి నిరసనగా పాకిస్తాన్ కూడా 7వ తేదీ రాత్రి నుంచి ప్రారంభించి తెల్లవారులు భారత్కి సంబంధించిన మిలిటరీ స్థావరాలు, దాదాపు 15 మిలిటరీ స్థావరాల మీద దాడి చేసింది. కానీ ఎక్కడ విజయం సాధించలేదు. సో మొదటి రోజు 7వ తారీఖు రాత్రి నుంచి ప్రారంభించింది, 8వ తారీఖు కొనసాగించింది, 9వ తారీఖు కొనసాగించింది, ఈ రోజు 10వ తారీఖు. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా దాడులు జరిగాయి. సో భారత్ పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ మీద, రాజస్థాన్ మీద, పంజాబ్ మీద ఎక్కువ దాడులు జరిగాయి. గుజరాత్ మీద కూడా దాడులు చేశారు. సో 4 రాష్ట్రాల మీద తీవ్రంగా దాడులు చేశారు. దాదాపు నిన్న రాత్రి చెప్పిన దాని ప్రకారమే 400 నుంచి 500 వరకు డ్రోన్లు ఉపయోగించారు అని చెప్తున్నారు. అలాగే చైనా నుంచి వచ్చిన ఆయుధ వ్యవస్థని పాక్ ఉపయోగించింది. సో వీటన్నిటినీ కూడా భారత్ తన దగ్గర ఉన్న S-400 అనే రక్షణ వ్యవస్థ, దాని సాయంతో పాకిస్తాన్కి చావు దెబ్బ తీసింది, తెరిపి లేకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏ ఒక్క లక్ష్యాన్ని సాధించుకోలేకపోవడం మూలన పాకిస్తాన్ విషయం అర్థమైపోయింది. సో మిలిటరీ పరంగా భారత్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు అని స్వయంగా పాకిస్తాన్ లో ఉన్న మిలిటరీ అధికారులే ప్రత్యక్షంగా చెప్పడం, అలాగే ప్రభుత్వానికి కూడా సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. సో ఈ ఆయుధాలన్నింటినీ చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది. ఈ రోజు పంజాబ్ లో కానీ, అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేశారు. అలాగే పఠాన్కోట్ లో మిలిటరీ స్థావరాలను కూడా పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఈ సందర్భంగా దొరికిన అక్కడ అంటే తునాతునకలైన ఆయుధాలు, మిగిలిపోయిన ఆయుధాలు, డెబ్రిస్ అంటారు కదా, శకలాలు. ఈ శకలాలన్నింటినీ పరీక్షించినప్పుడు అవి చైనాకి సంబంధించిన PL-15 మిసైల్ వ్యవస్థగా గుర్తించారు. దీనికి బ్యాచ్ అంటే ఏదైనా వస్తువు తయారు చేసినప్పుడు అది ఎప్పుడు తయారైంది, ఏ సిరీస్, ఒక సిరీస్ ఉంటుంది. ఆ సిరీస్ ప్రకారం చూసినప్పుడు ఇది పెహల్గాం దాడుల తర్వాత, అంటే ఏప్రిల్ 22 తర్వాత
చైనా సరఫరా చేసినట్టుగా భారత్ గుర్తించింది. ఈ 4 రోజులుగా మనం చూసాం. ఈ 4 రోజులుగా చైనా ఏం చెప్తోంది, భారత్ పాకిస్తాన్లు మాట్లాడుకోవాలి, దీన్ని మీరు సరి చేసుకోవాలని చెప్తోంది. కానీ ఈ యుద్ధంలో పాక్ భారత్లు కాదు ఏ పాల్గొన్నాయి, పాక్ ఆయుధాలు అందించిన చైనా ప్రత్యక్షంగా పాల్గొందని మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రస్తుతం పహల్గామ్కు సంబంధించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో పాక్ లో ఒకవైపు ఇప్పటికే ధరలు పెరిగిపోయాయి, జీవన వ్యయంతో బాధపడుతున్నారు, అప్పుల్లో ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక పరిస్థితి కాగా యుద్ధం చేయడం వలన ఇంధన కొరత కూడా తీవ్రంగా ఏర్పడింది. ఈ రోజు పెట్రోల్ కొరత ఏర్పడింది, దాంతో పెట్రోల్ బంకులన్నింటినీ మూసేశారు. అలాగే కిరోసిన్ కొరత ఉంది, పాలు గుడ్లు లాంటి వాటి ధరలు పెరిగిపోయాయి. ఇది ఒక రకమైన సంక్షోభంలో పాకిస్తాన్ కూరుకుపోయింది. ఆర్థికంగా సంక్షోభంగా ఉంది, జీవన పరంగా కూడా భారాన్ని ఎదుర్కొంటోంది. అలాగే సింధు జలాలు రాకపోవటం మూలన దాదాపు జల సంబంధమైన సమస్యలు కూడా ఎదుర్కొంటోంది. భూగర్భ జలాలు అడుగంటాయి. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. పాకిస్తాన్ సంబంధించినంత వరకు మిలిటరీ పరంగా ఏమీ చేయలేకపోతున్నాం అనే బాధ ఒకటి ఉంది. ఒకటేంటంటే మిలిటరీ పరంగా వాళ్ళకి 6 లక్షల మంది సైన్యం ఉంటే మనకి రెట్టింపు సైన్యం ఉన్నారు. రెట్టింపు కాదు, ఇంకా చెప్పాలంటే 16 లక్షల మంది సైన్యం ఉన్నారు మన సైనిక పరంగా. ఆయుధ సంపత్తి పరంగా కూడా మనం చాలా ఎక్కువలో ఉన్నాం. చాలా ఆధునిక వ్యవస్థను కలిగి ఉన్నాం. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, మనం S-400 రక్షణ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నాం. కేవలం దీని వల్లనే వచ్చే ద్రోణులను గాని క్షిపణులను గాని ముందే భారత్ పసిగట్టి వాటిని తిప్పికొట్టింది అని చెప్తున్నాం. ఈ ఒప్పందం జరగడానికి S-400 అనేది రష్యా నుంచి మనకు అందిన వ్యవస్థ. ఈ వ్యవస్థకు సంబంధించి ఒప్పందం జరిగినప్పుడు ట్రంప్ అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో భారత్ని అది కొనద్దు అన్న ఒత్తిడి చేయడానికి రకరకాల మార్గాల్లో ప్రయత్నించారు కూడా. అది కాకుండా అప్పటికే రష్యా మీద ఉన్న ఆంక్షలు, ఉక్రెయిన్ యుద్ధంతో అది పెరగటం వలన భారత్ ఈ ఆయుధాలను కనుక కొంటే మేము భారత్ మీద కూడా ఆంక్షలు విధించాల్సి వస్తుందని హెచ్చరికలు కూడా చేశారు. అంతర్జాతీయ ప్లాట్ఫామ్ల మీద చెప్పారు. అలాగే అమెరికా కఠినంగా భారత్ నియంత్రించాలని ప్రయత్నించింది. కానీ భారత్ అలాంటిది కాదు, గతంలో లాగా మెతగా ఉన్న దేశం కాదు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తనకున్న శక్తియుక్తులు వాడుతోంది. మిలిటరీ పరంగానే కాదు, దౌత్య పరంగానే కాదు, ఏ పరంగా అయినా తన వ్యక్తిత్వాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో S-400కే భారత్ మొగ్గు చూపింది. ఈ రోజు భారత్ విజయానికి S-400 అనేది అత్యంత కీలకం. అలాగే మనం వాడిన ఆయుధాల్లో ఇజ్రాయెల్ క్షిపణి వ్యవస్థలు కూడా ఉన్నాయి. అది కూడా మనకి బాగా ఉపయోగపడింది. ఇది ప్రస్తుతం నేపథ్యం. ఈ నేపథ్యంలో ఏమీ చేయలేము భారత్ అని తెలుసుకున్న పాకిస్తాన్ భారత్తో కాళ్ళబేరానికి వచ్చింది. రాజీ ప్రకటించి ఇప్పటికిప్పుడు రాజీ ప్రకటించింది అంటే ఇంకేం చేయదని కాదు. ప్రస్తుతానికైతే మేము ఎలాంటి కాల్పులకి పాల్పడమని చెప్పింది. దాంతోపాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ 2 దేశాలకు సంబంధించిన వాళ్ళు 12వ తేదీ అంటే సోమవారం నాడు తదుపరి మాట్లాడుకుంటారు. దీని విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాము అన్న విషయం మీద మాట్లాడుకుంటారు. ఇది ఎక్కడితో తెరపడుతుందా, కొనసాగుతుందా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ల మధ్య దాయాద్ దేశాలు 2 ఇప్పటికి 4 సార్లు యుద్ధం జరిగింది. 4 సార్లు మనం పాకిస్తాన్ని చావుగొట్టి చెవులు మూసాం. ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. రెండో విషయం ఏంటంటే పాక్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదులు భారత్ ప్రశాంతంగా ఉండటం అనే దాన్ని ఇష్టపడరు. ప్రధానంగా ఉంది లష్కరే తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు. ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ ప్రభుత్వ సాయంతో ISI సాయంతో భారత్లో అలజడి సృష్టించడం అనేది చాలా సాధారణ విషయం. పాకిస్తాన్ కూడా తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. యుద్ధంలో వాళ్ళని ఒక భాగస్వాములుగా చూస్తుంది. కీలకమైన యుద్ధాలు జరిగినప్పుడు, పరాయి దేశాలతో యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళని తీసుకుంటుంది, వాళ్ళ సేవలు వినియోగించుకుంటుంది. వాడుకుని వదిలేస్తుంది అన్న సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని పెంచి పోషిస్తుంది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మన పార్లమెంట్ మీద దాడి సందర్భంలో కావచ్చు, ముంబై దాడుల సందర్భంలో కావచ్చు, అలాగే ఆ తర్వాత జరిగిన పుల్వామా దాడుల్లో కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు జరిగిన ఉరి దాడుల్లో కావచ్చు. ఇందులో పాల్గొన్న కీలకమైన వ్యక్తులందరినీ పాకిస్తాన్ రక్షించింది. పాకిస్తాన్ రక్షించడమే కాదు, హఫీజ్ లాంటి వాళ్ళని జైలు శిక్ష వేశామని చెప్పి వాళ్ళ ఇంట్లోనే సకల సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి సేవలు చేస్తుంది. ముంబై దాడిలో పట్టుబడిన డేవిడ్ హ్యాడ్లీ అసలు ఈ ఆపరేషన్ ఏంటి, ఎలాంటి ఆపరేషన్ చేశామని చెప్పడమే కాదు, పాకిస్తాన్ నిరంతరం భారత్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తుందన్న విషయాన్ని చాలా మంది అధికారికంగా చెప్పారు. సో ఈ తీవ్రవాదుల పాత్ర ఎంత ఉందనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. పాక్ ఇప్పుడు కాల్పుల విరమణ అది అధికారికంగా చెప్పినా కూడా పాకిస్తాన్ నుంచి చొరబాట్లు ఇంతవరకు ఆగలేదు, నిరంతరం సాగుతూనే ఉన్నాయి. ఈ మొన్నటి పహల్గాం సంఘటన తర్వాత, భారత్ హెచ్చరికలు చేసిన తర్వాత, తీవ్రవాద స్థావరాలని కూల్చిన తర్వాత కూడా ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతోంది. LOC దగ్గర చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 7-8 మంది తీవ్రవాదులు మనం చంపేశారు. కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. సో పాకిస్తాన్ అనేది ఒక రోగ్ స్టేట్ అని అధికారికంగా చాలా సందర్భాల్లో చెప్పారు, భారత అధికారులు చెప్పారు. అలాగే అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ ఏకాకి చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏ దేశం కూడా ముందుకు వచ్చి పాకిస్తాన్ నీకున్నాము, భారత్ మీద యుద్ధం చేయి, మేము సాయం చేస్తామని ఈ 4-5 రోజుల్లో ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం కూడా పాకిస్తాన్ ని ఇబ్బంది పెట్టింది. సో పాకిస్తాన్ తీవ్రవాదం, పాకిస్తాన్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయి. అది భారత్ ని అస్థిరపరుస్తున్నాయి. ఈ పహల్గామ్ లో పర్యాటకుల మీద దాడి చేయడానికి ముందు
ఒక సంఘటన జరిగింది. అది జమ్మూ కాశ్మీర్లో జరిగింది. పర్యాటకులు ప్రయాణిస్తున్న హిందూ పర్యాటకులు దైవ దర్శనం చేసుకొస్తున్న తిరిగి వస్తున్న సందర్భంగా పాకిస్తాన్ తీవ్రవాదులు దాడి చేశారు. అయితే ఆ సంఘటన అది నిజంగా అందులో 30 మంది ప్రయాణిస్తున్నారు. అది నిజంగా అందులో ఉన్న 30 మంది చనిపోయి ఉండుంటే పాకిస్తాన్తో ఎప్పుడో యుద్ధం వచ్చి ఉండేది. అదృష్టవశాత్తు డ్రైవర్ చాకచక్యంగా ఆ బస్సుని పక్కకి తిప్పాడు. పక్కన లోయలో పడిపోయింది. ఆ తర్వాత కేవలం 9 మంది చనిపోయి మిగతా వాళ్ళందరూ బతికిపోయారు. ఇదొక సందర్భం. అనేక సందర్భాల్లో పాకిస్తాన్ దురాఘాతాలు చేసింది. ఉదాహరణకి పార్లమెంట్ మీద అటాక్ చేసింది. పార్లమెంట్ మీద అటాక్ చేసినప్పుడు లోపలికి ప్రవేశించలేకపోయింది. ఒకవేళ పార్లమెంట్లోకి ప్రవేశించుంటే తీవ్రవాదులు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న పార్లమెంటు సభ్యులు అందరూ అక్కడే ఉన్నారు. పార్లమెంటు మీద దాడి చేయటం అంటే మామూలు విషయం కాదు. అక్కడ కూడా భారత్ తెలివిగా ప్రవర్తించింది, తన సమర్థత నిరూపించుకుంది. సో ప్రతి సందర్భంలోనూ భారత్ తన మిలిటరీ చాకచక్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది, ముందుకు వెళ్తూనే ఉంది. ఇప్పటికైనా పాఠాలు నేర్చుకుని పాకిస్తాన్ మౌనంగా ఉంటుందా, లేదా తెర వెనుక వ్యూహాలను రూపొందించి భారత్ మీద మరోసారి దాడి చేస్తుందా అనేది మనం వేచి చూడాలి.